డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆందోళనలో ఎంతమాత్రం నిజం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని వారు టీడీపీని విమర్శించడం సిగ్గుచేటని జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా వైసీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిఎస్సి నిర్వహించి సుమారు 16,000 మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆ శాఖ మంత్రి లోకేష్ కే చెల్లిందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనే ధ్యేయంగా దేశ విదేశాలలో తిరుగుతున్న లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నట్లు బాబా తెలిపారు. డిఎస్సి ఉద్యోగాలు రాని వారు పూర్తి ఆధారాలతో చర్చకు రావాలని లోకేష్ ప్రకటన చేసినా వారు స్పందించలేదన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరగాయని కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిన వారి పూర్తి వివరాలు లేకపోవడంతో దానిని కోర్టు తిప్పికొట్టిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం మానాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని పెంకే బాబా హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాసుమేను గంగయ్య, పెంకే సత్యనారాయణ, కురుకూరు బెంజమిన్, నడబాల రాజబాబు, మొలసా నాగేశ్వరరావు, మొలసా బాబురావు, గుత్తాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ప్రైవేటు కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అనేక ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరగదు. ఆ హామీ యువతకి ఇష్టం జరిగింది. ఆ హామీని నెరవేర్చడానికే ఒక పునాది వేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన 10 రోజులకే ఆయన సంకల్పంతో డిఎస్సి మీద మెగా డిఎస్సి మీద దృష్టి పెట్టారు. అలాగే అనేక ఇండస్ట్రీలు తీసుకురావడానికి ఇంచుమించు 25 లక్షల కోట్లు 2 సంవత్సరాల్లో హామీ లభిస్తుంది. అందులో భాగంగా 5 లక్షల కోట్లు పెట్టుబడి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. అది పార్లమెంట్ సాక్షిగా వైసీపీ గొడ్డల పార్టీ ప్రభుత్వం టైంలో చేయలేని పని ఈయన చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నకి సమాధానం కూడా చెప్పారు వాళ్ళకి. ఈ రోజుల్లో ఏ యువకుడైనా ఇంత సాధ్యం అవుతుందా 2 సంవత్సరాల్లో? మీరు మురిగే ముందు మీరే తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి యువత నుంచి. ఎలాగుంది ప్రభుత్వం, లోకేష్ బాబు గారు విద్యాశాఖ ఎలాగుంది, స్కూల్స్ ఎలాగున్నాయి, ఏ స్కూల్లో అయినా సరే మీరు ఏదో మొక్కుబడి స్కూళ్ళు పెట్టారు. ఇప్పుడు సిస్టమ్ అంతా ప్రైవేట్ స్కూల్స్తో కాంపిటేటివ్గా రన్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అదే టైప్లో 10th క్లాస్ వాళ్ళకి కూడా క్రాష్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళతో సమానంగా పోటీ ఇవ్వడానికి పునాది వేస్తున్న అలాంటి మనిషి లోకేష్ బాబు గారిని పట్టుకుని మీరు పెట్టేవాడిని పెట్టనివ్వకుండా పాడు చేసే ఉద్దేశంతో కొత్త నాటకాలు మొదలెట్టారు. ఈ గొడ్డల పార్టీ ఎప్పుడు ఒక మెగా డిఎస్సి ఇచ్చింది 5 సంవత్సరాల్లో? మీ వల్ల కాదు. మీ వల్ల ఎక్కడ అవుతుంది? ఒక గ్రూప్ టెస్ట్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ని ఆ జాబులు ఇవ్వడానికే మీకు అవ్వలేదు. ఆ పేపర్లు ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న సర్వెంట్ల చేత కరెక్షన్ చేయించారు. ఆ దెబ్బకే పెండింగ్లో పడిపోయినాయి.